ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 5 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పాను. వ్యాఖ్యాన అంశం తప్పిపోయిన కుమారుడు. వ్యాఖ్యాన అంశం తప్పిపోయిన కుమారుడు. వ్యాఖ్యానం: యేసు ప్రభువు చెప్పిన తప్పిపోయిన కుమారుని ఉపమానం ఈ యువకుని జీవితంలోని 2 దశలను మనకు తెలుపుతోంది. ఒకటి బుద్ధి రాకముందు, రెండోది బుద్ధి వచ్చిన తరువాత. మొదటి దశలో తండ్రి దగ్గర లేని తాను ఆశించిన ఆనందాన్ని వెతుక్కుంటూ తండ్రి సమకూర్చి పెట్టిన ఆస్తిని తీసుకొని లోకంలోకి వెళ్ళాడు. లోకంలో ఉన్నదంతా అనుభవించాలని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలలో తేలియాడాలని ఉర్రూతలోగి ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాడు. ఆ దుర్భర జీవితంలోంచి జీవితం వికసించటం ప్రారంభమైంది. బుద్ధి వచ్చింది. లేవియ కాండం దేవుని ప్రజలకు వారి జీవితాలలో ఆయన ఉనికి, సన్నిధి యొక్క ఆనందాన్ని చూపింది. దేవుడు తనతో కలిసి జీవించటానికి కల్పించినదంతా ఉన్నప్పటికీ వారు త్వరలోనే వేరో చోట ఆనందాన్ని వెతుకుతారని దేవునికి తెలుసు. అలాగే వారు తన ఆజ్ఞలను భారంగా భావించారు, పాపంలో పడిపోయారు. ఈరోజు మన ధ్యాన లేఖనం యొక్క మొదటి భాగం లేక తప్పిపోయిన కుమారుని మొదటి దశ అవిధేయత శిక్షకు దారితీస్తుందని, దేవుని ఆశీర్వాదాలు నిలిపివేయబడటానికి దారితీస్తుందని ప్రజలను హెచ్చరించింది. అయితే దేవుని లక్ష్యం తన బిడ్డలకు బాధ కలిగించటం కాదు, గర్వం, మొండితనాన్ని విచ్ఛిన్నం చేయటమే. కృతజ్ఞతగా దేవుడు దారి తప్పిన పిల్లలను వదులుకోడు. ఆయన తన నిబంధన వాగ్దానాలను గుర్తుంచుకుంటాడు. అంతేకాదు, పశ్చాత్తాపడి క్షమాపణ కోరే వారందరినీ ఉద్ధరిస్తాడు. మీలో ఎవరైనా దారి తప్పి ఉండొచ్చు, పాప పరిణామాలను ఎదుర్కొని ఉండొచ్చు. యేసు ప్రభువు ఉపమానంలోని యువకుడు తన తప్పుకు పశ్చాత్తాపడి తిరిగి ఇంటికి వచ్చాడు. తన ప్రేమగల తండ్రి ఆనందం, కృపతో స్వాగతించడం చూసి ఆశ్చర్యంలో అసలైన ఆనందానుభూతి చెందాడు. ప్రియులారా, యేసు క్రీస్తుపైని విశ్వాసం ద్వారా మన తండ్రి ప్రేమకు బహు గొప్ప స్వాగతం మనకు హామీ ఇస్తోంది. శుభములతో వందనాలు.